హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు గారి పర్సనాలిటీ గురించి, ఆయన రాజకీయ అనుభవం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎందుకంటే ఈ పచ్చపత్రికలు వేసే డప్పుల గురించి తెలిసిందే కదా. మొన్న దావోస్ వేదికగా అద్దం పగిలితే మొత్తం హోటల్లో -10 డిగ్రీల సెల్సియస్లో కూడా ఆయన అందరూ సూట్లు, కోట్లు, రగ్గులు ఇవన్నీ కప్పుకొని చలికి గజగజ వణికిపోతూ ఉంటే కూడా ఆయన మాత్రం అదే డ్రెస్‌తో, అదే యెల్లో కలర్ డ్రెస్‌తో, యెల్లో కలర్ ప్యాంట్‌తో పొద్దున్నే లేచి ఇక మేకప్ ఏసుకొని పోయి అధికారులతో, తర్వాత పారిశ్రామికవేత్తలతో ఇంక ఏదో చెప్పిండుగా మన నట్టు మూర్తన్న. సో, ఇవన్నీ పక్కన పెడితే ఆయన డెడికేషను, ఆయన చిత్తశుద్ధి అది దేనికోసమో, ఎవరికోసమో ఇంక ఈ రాష్ట్ర ప్రజలకు కొత్తగా తెలియనిదేముందిలే గానీ, ఆయననే పదే పదే చెప్పుకున్నాడు కదా! 1995 నాటి చంద్రబాబు 4.0 చూపిస్తా అని చెప్పి. అప్పట్లో అధికారులను రాచి రంపాన పెట్టి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆకస్మిక తనిఖీల పేరుతో ఇంక దాని ఎనకాల ఘోరాలు, నేరాలు వేరే గానీ, అట్లాంటి మరొకసారి అట్లాంటి ఎపిసోడ్ చూపిస్తానని చెప్పి పదే పదే డప్పేసుకున్నాడు కదా చంద్రబాబు గారు. కానీ ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగం సెట్ కాలేదా? సెట్ రైట్ కాలేదా? 40 ఏళ్ల అనుభవం పనికొస్తలేదా? అక్కరకొస్తలేదా? ఈ డౌట్ ఎందుకొస్తుందంటే, స్పీడ్ పెంచేద్దాం. ఎందుకు మరి 9 నెలలు అయితుంది ఇంకా స్పీడ్ పెంచకపోవడం ఏంది మీరు? అసలు బాబు గారు రోజుకు 36 గంటలు పని చేస్తారు కదా! మనిషి అనేవాడు ఎవడైనా 24 గంటలే ఉంటది కాలచక్రం అనేది తెలుసు. కానీ 36 గంటలు పనిచేసేది ఈయనొక్కడే అనమాట ప్రపంచంలో. అట్లాంటి వ్యక్తికి అధికార యంత్రాంగం స్పీడు కనిపించట్లేదా? 8 నెలల కృషితో మంచి ఫలితాలు ముఖ్యమంత్రి. కీలక సమయంలో అలసత్వం కుదరదు. అధికారులు కొత్తగా ఆలోచించాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విధానాలు పరిశీలించండి. డబ్బులు లేవని ఆలోచనలు ఆపొద్దు. అదనమాట. డబ్బులు లేవని ఆలోచనలు ఆపొద్దు. తక్కువ వ్యయంతో కేంద్రం మద్దతుతో అమలు చేసేలా ప్రణాళికలు. సీఎంఓ స్థాయిలో ఇన్నోవేషన్ సెంటర్. 3 అధికారులతో కమిటీ. ఇంట్లో కూర్చుంటే సమస్యలు తెలియవు. ప్రతి నెల 3-4 జిల్లాల్లో తిరగాలి. సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం. అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు. సూటిగా సాగిన కార్యదర్శుల సదస్సు. ఇదనమాట. ఏడాదైనా ఫైళ్లు క్లియర్ చేయరా? బాధ్యత లేకుండా పనిచేస్తున్నారు. సమాచారం లేకుండా రావడం ఏంటి? నన్ను మెప్పించే ఉపన్యాసాలు కాదు, పనిచేసి చూపించండి. అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం. లక్ష్యాలు పెట్టుకొని పనిచేయాలి. ఆర్థిక బాధలున్న బకాయిలు చెల్లింపు. 22,507 కోట్లు అప్పు కట్టామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంట. ఏడాది అయినా కూడా ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు బాబు గారు అంటేనే విజనరీ, విజనర్ అంటే బాబు. అట్లాంటి పాలనలో అధికారులకు ఎంత ధైర్యం అసలు? దీని మీద నిన్న ఒక చర్చ బాగా జరిగిందనమాట. చూపిస్తాగండి. 40 ఏళ్ల అనుభవానికి అధికారం ఇంకా తలగుతలేదా? ఎప్పుడైనా సరే అధికారుల మీద బాబు గారు దాదాగిరి చేస్తారు, జులుం చేస్తుంటారు అనమాట. అట్లాంటిది 40 ఏళ్ళైనా కూడా ఆయనకి ఇంకా అధికార యంత్రాంగం కంట్రోల్లోకి రాలేదా? పేరుకే 45 ఏళ్ల అనుభవం, 4వసారి సీఎం, కనీసం ఐఏఎస్, ఐపీఎస్ల దగ్గర పని చేయించుకునే సామర్థ్యం లేదు. ఆ శాఖలు సమీక్ష చేసి పాలన మెరుగుపరుచుకోలేరు. కానీ ఇంకా అధికారులని, వైసీపీ అని ఎన్ని రోజులు ఏడుస్తారు? చేతగానోడే ఈ పనికిమాలిన మాటలు చెప్తారు. ఇవే మాటలు నేను చెప్పినుంటే ఇక నన్ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తాను అనమాట. సోషల్ మీడియాలో కనిపించిన ట్వీట్ అన్నట్టు. ఈ మందబుద్ధి పచ్చమంద ఏబిఎన్ ఆర్కేని కూడా అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తారా ఏంటి? అదే ఆర్కే మోడీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా సమర్థవంతంగా పాలన చేస్తున్నారు కూడా చెప్తున్నాడు. అధికారులతో చేయాల్సిన సమీక్షలు చేసి నిర్ణయాలు తీసుకోకుండా ఏడిస్తే ఏం లాభం? అవినీతిలో కూరుకుపోయి నాయకులే అవతల పక్షాలతో 60-40 బంధాలతో లాలూచి పడితేనే అధికారులకు, నాయకులకు లోకు అవుతారు. పాలన నిజాయితీగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. విన్నారు కదా. ఇప్పుడు కొడాలి నాని మీద, వల్లభనేని వంశీ మీద రెడ్ బుక్ రాసుకున్నాం, మీ సంగతి చూస్తామని చెప్పి మాట్లాడారు. నిన్న మొన్న ఇవే పోస్టులు అనమాట. ఆ గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వల్లభనేని వంశీ ఇక మళ్ళా అవే బిజినెస్లు చేస్తూ ఉన్నాడు. తర్వాత నానిని కూడా కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారు. ఈ 60-40 రేషియోలో పంపకాలు చేసుకొని ప్రభుత్వ ఎమ్మెల్యే అండ్ ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే కలిసి సంబంధాలు నేర్పుతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రంథి శ్రీనివాసరావును దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది కదా. సో ఇట్లా ఎక్కడికక్కడ లాలూచీలు పడుకుంటూ అధికార యంత్రాంగాన్ని బ్లేమ్ చేస్తే ఎంతవరకు కరెక్టు? ఇగో నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన స్టోరీ అనమాట ఇది. రేసు గుర్రాల్లో జోసేది. కార్యదర్శుల స్థాయిలో కనిపించని చురుకు. శాఖలను నడిపించాల్సిన సారథులు వీరే. అధికారులపై కురవడిన సమర్థ పర్యవేక్షణ. శాఖలను ఇష్టారాజ్యంగా భావిస్తున్న కొందరు. కీలక జీవోల జారీలోనూ గజిబిజి తీరు. బేరాల కోసం వ్యూహాత్మకంగా ఫైళ్ల పెండింగ్. ఇప్పటికే హైదరాబాద్లోనే వీకెండ్ మకాం. ఇలాగైతే పాలనలో పరుగేలా. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి అవినీతి చేసిండో ఈ రోజు వరకు కూడా నిరూపించలేకపోయారు. అధికారుల మీద వేటేసే ప్రయత్నం చేసింది. అంతా బాగానే ఉంది. ఇప్పుడేమో అధికారులపై కొరవడిన సమర్థ పర్యవేక్షణ అంట.
ఒక రకమైన భయాన్ని లోపభూయిష్టాన్ని జొప్పించిన తర్వాత ఇక అధికారులు మనసు పెట్టి ఎట్లా పనిచేస్తారు? అప్పట్లో ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి విద్యాశాఖను సంస్కరించేందుకు ఎన్ని రకాల ఐడియాలు తీసుకొచ్చాడో చూసిరు కదా. జగన్మోహన్ రెడ్డి వాటిని అవుట్ రైట్గా అమలు చేయడంతో విద్యాశాఖలో ఎట్లాంటి అద్భుతాలు వచ్చినాయో చూసినాం కదా. ఇప్పుడు అట్లాంటి అధికారులు ఎక్కడున్నారు మరి? ఏమన్నా చేస్తేనేమో కూటమికి టార్గెట్ అవుతారు. ఎందుకంటే అది 3 పార్టీల 3 ముక్కలాట. అదొక దిక్కుమాలిన సంసారం అనమాట. ఎవరికి జవాబుదారీ ఉండాలో, ఎవరికి నిమ్మెప్పించాలో తెలియని డైలమాలో అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు ఒక నైతిక మద్దతు ఇచ్చే వ్యవహారం కానీ, లేకపోతే చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేయడం చెప్పేటోడు కానీ ఉన్నాడా ఈ కూటమిలో? ప్రతిదానికి 60-40 రేషియోలో ఇక ఫైళ్ళ మీద సంతకాలు చేయడానికి రికమెండేషన్ చేస్తుంటే 3 పార్టీల నుంచి ఏం చేయాలి? రేపు పొద్దున ప్రభుత్వం వీళ్ళదే ప్రతిరోజు వీళ్ళదే ఆదివారం ఉండదు కదా. రేపు మళ్ళీ చీకటి వస్తుంది. ప్రతిపక్షంలోకి పోయినప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ కార్యదర్శులు ఉంటారో, అధికారులు ఉంటారో వాళ్ళను మళ్ళా ఇంట్రాగేట్ చేసే అవకాశం ఉండదా? చట్టపరంగా, న్యాయపరంగా ఆ బుగులు కూడా ఉంటుంది కదా. అందుకే ఏం పని చేస్తలేరు అనమాట. పైగా ఇంకా ఈ బాబు గారి లొటపీస్ పాలనకు ఇంకా అంతెత్తున రాగం తీసి సూపర్ 6 హామీలకే దిక్కులేదు. జనమేమో రాళ్లతో కొట్టే పరిస్థితికి వచ్చింది. ఇట్లాంటి తరుణంలో ఇక ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటూ పోతే బ్లేమ్ అయ్యేది అధికార యంత్రాంగమే. అందుకే వాళ్ళు సహాయ నిరాకరణ అనుకుంటారా ఇంకోట తెలియదు కానీ పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు అనమాట ప్రభుత్వ వ్యవహారాలు. ఇది జరుగుతున్న తాత్సారం. ఇంక దీనికి బాబు గారి విజనరీ పనిచేస్తలేదా, 40 ఏళ్ళ అనుభవం సహకరిస్తలేదా అని చెప్పి ఇంక మన పచ్చమంద ఏడుపులు పెడబొబ్బలు అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.